ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బాకీ కార్డ్ వార్ మొదలైంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు కాని పథకాలను కాంగ్రెస్ బాకీ కార్డులుగా ప్రజలకు పంచుతున్నారు కేటీఆర్. అందుకు కౌంటర్గా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలు కాని పథకాలను బీఆర్ఎస్ బాకీ కార్డులుగా ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల హీట్ మొదలైంది. బాకీ కార్డు ఉద్యమంతో రేవంత్ రెడ్డి సర్కార్ భరతం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. తామిచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ప్రయోగిస్తోన్న ఈ బాకీ కార్డు అస్త్రానికి కౌంటర్గా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు కాని హామీలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో రూపొందించిన కేసీఆర్ బాకీ కార్డులను మంత్రులు విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలు ఏవీ బీఆర్ఎస్ నెరవేర్చలేదు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలు అమలు కాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు వివేక్. ఈసారి కాంగ్రెస్ ను గెలిపిస్తే భవిష్యత్తులో అధిక నిధులు కూడా మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారు. రెడ్డి బాకీ కార్డులకు సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, ఒకరి మీద ఒకరు బాకీ కార్డులను ప్రయోగించుకుంటూ ఉన్నారు, ఎలా చూడాలి ఈ మొత్తంని? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అక్కడ శాసనసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి సంబంధించి 2 మంత్రులను ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అట్లనే వివేక్ వెంకటస్వామిలను ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళు నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2 ఏళ్లలో చేపట్టిన ప్రజా ప్రయోజన పనులన్నింటినీ కూడా వివరిస్తున్నారు. ఏ రకమైన సంక్షేమ పథకాలను అమలు చేసింది, ఎన్ని ఉద్యోగాలు కల్పించింది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఇప్పటిదాకా ఎన్ని నిధులు కేటాయించింది అన్నీ చెప్తున్నారు. మరోపక్క అటు బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవన్నీ కూడా బాకీలుగా మిగిలిపోయినాయి, బకాయి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు బకాయి పడ్డారు అంటూ వాళ్ళు బాకీ కార్డుల్ని రిలీజ్ చేస్తామంటూ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల అమల్లో విఫలమైందంటూ వాళ్ళు బాకీ కార్డుల అంశాన్ని లేవనెత్తారు. దానికి కౌంటర్గా నిన్న వివేక్ వెంకటస్వామి ఆయన కూడా చెప్పారు. వాస్తవానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అటు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. వీటిలన్నిటికీ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ కూడా నెరవేరలేదు. దానికి సంబంధించి మేము బాకీ కార్డులు రిలీజ్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసే అర్హత ఏమాత్రం బీఆర్ఎస్కు లేదంటూ చెప్తున్నారు. అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 146 కోట్లకు పైగా విడుదల చేసినట్లుగా మంత్రులు చెప్తూ ఉన్నారు. కానీ చిత్తశుద్ధితోనే ప్రభుత్వం అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ చెప్తున్నారు. ఇక బాకీల సంగతి, బాకీ కార్డుల సంగతి ఎత్తే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదు. ఎందుకంటే
గడిచిన 10 ఏళ్లుగా ఆయన శాసనసభ్యునిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్లో ఇంకా ఎక్కడికక్కడ సమస్యలు అలానే ఉండిపోయినాయి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయలేదు. కానీ ఇప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా ఈ ఎన్నికల్లో అటు సానుభూతి ఇటువంటి అసత్య ప్రచారాలతో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి విరుచుకుపడ్డారు. మొత్తం మీద అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ మొదలైందని చెప్పవచ్చు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అనేక మంది ఆశావహులు పెరుగుతున్నారు. వాళ్ళు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో జూబ్లీ హిల్స్ లో పూర్తిగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను మేము చెప్పుకోలేకపోయాము, అందుకే గతంలో చేదు అనుభవాలు చూసామన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో కావచ్చు, ప్రతి వేదికపై కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్న పనులని ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఇదొక కొత్త స్టెప్ కాంగ్రెస్ తీసుకుంది, చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి హామీలు అమలు చేయలేదు, ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదు. కానీ అసత్య ప్రచారాలతో గోబెల్స్ ప్రచారంతో ఏదో చేసేసామనే భ్రమలను కల్పిస్తుంది. కానీ నిజంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, ఓవరాల్గా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం కానీ, రైతు బంధు పథకాన్ని అమలు చేయడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ చేసిన మంచి పనులను చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నామనే నిజాన్ని అంగీకరిస్తూ ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం, అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులకు అందరికీ కూడా అందింది. ఈ విషయాన్ని మనం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి అంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. అలానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశాము, ఏమేమి ఇంకా పెండింగ్ అభివృద్ధి పనులు పెండింగ్లో ఉండిపోయాయి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమేమి పెండింగ్లో ఉన్నాయి వాటిలన్నింటినీ గుర్తించి వాటిలన్నింటినీ కూడా వీలైనంత త్వరగా వాటిని హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా కృషి చేయాలంటూ కూడా ఇక్కడ మంత్రులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటికే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అనేక నిధులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అక్కడ పనులు ఇంకా కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామంటూ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు నేతల హోరు కనిపిస్తోంది, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గ్రౌండ్ లోకి దిగి ఒకరిపై ఒకరు ఏం చేస్తున్నాము పనులు, అలాగే ఏం చేయలేదు గత ప్రభుత్వం అంటూ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారం